ఇక అన్ని ముచ్చట్లు అయిపోయినాయి అని అనుకుంటున్నారేమో, కాదు ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి, మరి అవి కూడా చూసారు. వారెవ్వా చూసిండ్రా గీన పట్టుకున్న షేప ఎంత పెద్దగా ఉన్నదో. దీన్ని కోస్తే ఒక చిన్నపాటి ఫంక్షనే అయ్యేటట్టున్నది కదా. నిజాం సాగర్ ప్రాజెక్టులా చేపలు పట్టనీకి పోయిన గీనకు దొరికిందట గీ బొచ్చే చేప. కామారెడ్డి జిల్లా హాసన్పల్లి ఊళ్ళున్న గీ అన్న దినం పోయినట్టే నిజాం సాగర్ లా చేపలు పట్టనీకి పోయిండట. మరి గీన పొద్దుగాల్లేసి చేప పోటువనే చూసిండో ఏందో గాని గీన వలకు సిక్కిందట గీ చేప. దీని వజన్ చూస్తే 21 కిలోలున్నదట. అంతకు మొదలు సుతం గీసొంటి చేపలను గీన బగ్గనే పట్టిండట. ఇప్పుడు మల్లో తాప పెద్ద చేపను పట్టే వరకు మొత్తానికి అన్న చేపలు పట్టుట్లా PhD చేసినట్టున్నాడు. ఎసొంటి చేపనైనా నిమిషాలనే పడుతున్నాడని తారీఫ్ చేసిండ్రట గీనతోనున్నోళ్ళు. ఇక ఈ చేపను అంగట్ల అర్రస్ పెట్టే వరకు మంచి రేటుతోని ఎవలో కొనుకపోయిండ్రట. చేపలు పట్టేటోళ్లకు వలల గిసొంటి దొక్కటి పడితే చాలు పొద్దంతా పడ్డ కట్టాన్ని మొత్తం మర్చిపోయి మస్తు సంబరపడుతుండొచ్చు కదా.